ఇవన్నీ కామన్ థింగ్. వీటిట్లతో ఇట్లా సుధీర్ రెడ్డి ఇట్లా చేయించాడా, అంత చేయించాడా? అతనేమో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు, వీళ్ళు చచ్చిన అతని మీద ప్రమాణం చేస్తున్నారు, వాళ్ళే చేశారని. ఎవరిని నమ్మాలి మనం? బేసిక్ గా చంద్రబాబు ఇందులో ఏం చేయాలి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడట్లా, వాళ్ళ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసి ఊరుకున్నాడు ఆయన. మరి ఇంకా ఎవరికి కావాలి అక్కడ? బేసిక్ గా ఇవాళ మనం ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ జగన్ అయినా చంద్రబాబు అయినా భవిష్యత్తులో కూడా ప్రాబ్లం అదే. ఏంటో తెలుసా మీకు? ఎమ్మెల్యే అంటే నువ్వు 25 కోట్లు ఖర్చు పెట్టగలవా లేదా, 50 కోట్లు ఖర్చు పెట్టగలవా లేదా? అవతల బలిసినోడు వస్తున్నాడు, వాడికి పోటీగా నువ్వు ఖర్చు పెట్టగలవు. పెమ్మసాని చంద్రశేఖర్ని తట్టుకోగలిగిన స్థాయి లేకనే కదా కిలార్ రోసి ఓడిపోయింది. అతను ఫైనాన్స్ 100 కోట్లు పోయగలిగాడు. కనీసం 100 కోట్లు అయితే ఖర్చు పెట్టి ఉంటాడు కదా. ఇతను 10 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి జేబులో డబ్బులు లేవు, ఆ జగన్ ఇచ్చిన డబ్బులే పంచుకున్నాడు ఆయన. ఎట్లా గెలుస్తాడు? ఇక్కడ ఏం అవుతుంది? ఎక్కువ డబ్బులు ఉన్నాడు, ఎక్కువ డబ్బులు యాడ్ నుంచి వస్తాయి, ఆకాశం నుంచి అన్న ఊళ్ళు పడతాయా, ప్రింట్ వేసుకుంటారా? ఏదో పనులు చేస్తేనే వస్తుంది. అరే మనం జీవిత కాలంలో ఈ రోజు వరకు ఒక ₹1 సంపాదన అనేది మన వల్ల కాలేదు. మనం ఏ నెలకా నెల జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మళ్ళీ జీతాల దగ్గర ఏంది అనేది లెక్కలేసుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసింది నాకు. మరి ఏం చేయాలి ఇక్కడ? అదే ఇట్లాంటి అదో పనులు చేసేవాడికి డబ్బులు మిగులుతాయి. కానీ అలా అదో పని చేయాలంటే ఒకటి పొట్ట కొట్టకపోతే ఇంకోటికి రూపాయి రాదు.